ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిలో ఉన్న పళ్ళు నాలుకతో ఇలా అన్నాయట, నా పళ్ళతో నిన్ను అదిమి పట్టుకుంటే నాలుక తెగిపోతుంది, జాగ్రత్త, అతిగా మాట్లాడకు, కాస్త తగ్గి మాట్లాడు అని పళ్ళు నాలుకతో అన్నాయట. నాలుక పళ్ళకి ఇలా సమాధానం చెప్పిందట, నేను ఒక్క మాట మాట్లాడితే నీ మొత్తం పళ్ళు ఊడిపోతాయి, ఎవరితోనైనా పెట్టుకో కానీ నాతో మాత్రం పెట్టుకోకు అని అన్నదట నాలుక. నిజమే, నాలుకకు అంత శక్తి ఉంది. ఈ నాలుక కుటుంబాలు పాడు చేయగలదు, బాగు చేయగలదు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టగలదు, ఆ చిచ్చును ఆర్పగలదు. ఎందుకంటే నాలుక అగ్ని కాబట్టి. ఈ నాలుక అనేక శ్రమల్లోకి నడిపించగలదు, అవసరమైతే ప్రాణాలు కూడా తీయగలదు. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు తన పనివారిని పిలిచి, దగ్గరలోనే నాబాలు అనే ధనవంతుడున్నాడు, అతనికి మనం ఒకప్పుడు మేలు చేసి ఉన్నాము గనుక మీరు వెళ్ళి తినడానికి ఏమైనా ఇమ్మని అడిగి తీసుకురండి అని తన పనివారిని పంపగా, ఆ పనివారు దావీదు పంపించాడని ఏమైనా తినడానికి ఇమ్మని అడుగగా, దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు, నా ఆహారం మీకెందుకు ఇవ్వాలి, నాకేమి అవసరం అని తనకున్న నాలుకతో ఇష్టానుసారంగా మాట్లాడగా, తన పనివారు వెళ్ళి ఆ మాటలన్నీ దావీదుకు తెలియచేసినప్పుడు దావీదు ఉగ్రుడై తన పనివారితో అతని కుటుంబాన్నే నాశనం చేయడానికి వస్తుండగా తన భార్య అబీగైలు వెళ్ళి ఆ కీడును ఆపడం జరిగింది. ఈ విషయాన్ని నాబాలుతో తన భార్య చెప్పినప్పుడు నాబాలు భయపడి గుండె పగిలి చనిపోయినట్లుగా మనం 1 సమూయేలు 25వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నాలుక ఎంత అపాయకరమైనదో ప్రమాదకరమైనదో మనం తెలుసుకోవాలి. 2 చెవులు పెట్టిన దేవుడు ఒకే నాలుక పెట్టడానికి గల కారణం, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాటల్లో దోషం తప్పక ఉంటుంది. నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన నాబాలు పరిస్థితి ఏమైందో మనం విన్నాం. మన శ్రమలకు, బాధలకు, కష్టాలకు, అనారోగ్యానికి కూడా కారణం నాలుకే అని మనం గ్రహించాలి. అంతేకాకుండా కుటుంబాల్లో సమాధానం, ప్రేమ, సంతోషం లేకపోవడానికి గల కారణం కూడా నాలుకే. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యం సంపాదించుకున్న మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన మిర్యాము కుష్టును కొని తెచ్చుకున్నది. మిర్యాము నాలుక ఆమె అనారోగ్యానికి కారణమయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుక వల్ల కలిగే అనర్థాలు గ్రహిద్దాం, ఆ నాలుకను అదుపులో ఉంచుకుందాం, శ్రమల నుండి, నిత్య నరకం నుండి తప్పించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.